నేనైతే ఈవినింగ్ టైంలో మా నర్సరీకి వచ్చాను. ఎందుకంటే ఇంట్లో అయితే కూరగాయలు అయితే అయిపోయాయి. నర్సరీలో అయితే కూరగాయ మొక్కలు పెడతారు కదా, దాంట్లో కూరగాయలు కోసుకుందామని అయితే వచ్చాను. స్టార్టింగే చూసారా అంజూర పళ్ళు ఎంత బాగున్నాయి కదా, చెట్టు నిండా ఇవే పళ్ళే ఉన్నాయి, ఆకులు మాత్రం ఎక్కడ కనిపించలేదు నాకు. అంతలా అవే ఉన్నాయి, కోసుకుందామా అనిపించింది. ఇంకా పచ్చిగా ఉన్నాయి అవి, అందుకే కొయ్యలే. ఇది వచ్చేసి నా నర్సరీకి బ్యాక్ సైడ్ అనమాట. ఇక్కడ అన్ని పెద్ద పెద్ద చెట్లు పెడతారు, మొత్తం మామిడి చెట్లే ఉంటాయి. మామిడి చెట్లు, నిమ్మ చెట్లు అలాంటి పెద్ద పెద్ద చెట్లు పెడతారు. వీటికి వెనకాల కావాల్సిన మొక్కలు అయితే పెడతారు. బీరకాయలు, దొండకాయలు, వంకాయలు అలా అన్నీ పెడతారన్నమాట, అన్ని రకాలు. ప్రస్తుతానికైతే అన్ని మొక్కలు తీసేశారు. వర్షం పట్టినప్పుడు అయితే ఆనపకాయలు, బీరకాయలు అవన్నీ వేస్తారు, కానీ ప్రస్తుతానికైతే ఆ మొక్కలన్నీ తీసేశారంట. ప్రస్తుతానికి ఒక్కటే మొక్క ఉంది, అది దొండకాయ పాద ఒక్కటే ఉందంట. దాంట్లో అయితే అవి కూడా పక్కన పెట్టేశారు, తీసేసి మొత్తం పాదంతా తీసి పక్క పెట్టారు. అయినా సరే ఎన్ని దొండకాయలు కాసినాయి అంటే చూడండి మీరే, ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి. ప్రతి ఒక్క ఆకుకి ఒక కాయ ఉన్నది అన్నట్టుగా ఉన్నాయి దొండకాయలు. చూడడానికి పాది ఇంతే ఉన్నా సరే ఎన్నో కాయలు ఉన్నాయి అసలు. ఇవైతే కోసుకుని ఇంటికి వచ్చేసాను. పక్కనే వంగ మొక్కలు కూడా ఉన్నాయి, దానికి కూడా కొన్ని కాయలు అయితే కోసాను. ఇంటికి అయితే వెళ్ళాక చూపిస్తాను మీకు. ప్రస్తుతానికైతే ఇక్కడికి వచ్చిన పని అయితే అయిపోయింది. ఇంకా నేనైతే ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను చూడండి. మందారం మొగ్గలు తెచ్చుకున్నాను, పొద్దునకి పూజకుంటాయని చెప్పేసి మొగ్గలు తెచ్చుకున్నా. తర్వాత దొండకాయలు చూసారా, ఒక 3-4 కేజీల దాకా వస్తాయి. అలాగే 2 వంకాయలు దొరికినాయి అనమాట, అవి తీసుకుని వచ్చేసాను.